నేను దురదృష్టవంతురాల్ని భార్గవి, పాపిష్టిదాన్ని. నేను కాలు పెట్టేసరికి అవినాష్ కోమాలోకి వెళ్ళిపోయాడు. మొన్న రాజేంద్ర గారు డ్రైవర్గా మా అన్నయ్యని తీసుకొచ్చాడని ప్రియ చెప్పింది. అందుకే అసలేం జరిగిందో తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చాను. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. నేనింకేం చెప్పదలుచుకోలే. భార్గవి అవినాష్లను కాపాడుకోవటానికి వైజయంతి దగ్గర డ్రైవర్గా చేరానే తప్ప మరే కారణం లేదు. అవినాష్ జీవితాన్ని కాపాడడం కోసం, భార్గవి జీవితాన్ని నిలబెట్టడం కోసం తనకు తానే శిక్ష వేసుకున్నాడు. అవును ప్రియ, ఆ వైజయంతి మీ డాడీని తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తే అవినాష్ పై పెట్టిన కేసులు విత్డ్రా చేసుకుంటానని చెప్పిందిట. అసలు నువ్వు ఒక మనిషివేనా? ఛీ! ఎప్పుడు చూసినా నా కారుకి అడ్డం రావడం తప్ప నీకింక వేరే పనేం లేదా? పెట్టినా తిట్టినా నువ్వే కదమ్మా. అందుకే నేను వద్దనుకున్నా నా కాళ్ళు నీ కారు ముందుకే లాక్కొస్తున్నాయి. సర్లే, నీ సోదాపు. ఇంతకీ నా కారుకి ఎందుకు అడ్డొచ్చావో చెప్పు. భద్రకాళిలాగా అంత కోపం ఎందుకమ్మా? లక్ష్మీదేవిలాగా చల్లగా చూస్తావని నిన్ను ఆపాను తల్లి. ఏంటి తల్లి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఏం లేదమ్మా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీల దెబ్బకి రేట్లన్నీ తగ్గిపోయాయి. సిమెంటు, ఇసుక, ఇటుక అన్నీ తగ్గిపోయాయి. నువ్వు ఒక 2 లక్షలు సర్దావనుకో, ఓ చిన్న ఇల్లు కట్టుకుంటాను. ఓ 2 పోర్షన్లు కట్టుకొని ఒకటి అద్దెకిచ్చి రెండో దాంట్లో నేనుంటూ ఆ అద్దె డబ్బులతో జీవితాంతో నీ పేరు చేపిస్తూ బతికేస్తానమ్మా. 2 లక్షలా? నా దగ్గర లేవు. అయినా మొన్నే కదా 70,000 ఇచ్చాను. ఆ 70,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాను తల్లి. ఇప్పుడు నువ్విచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను. అదంతా నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. పోనీలేమ్మా, డబ్బులు లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు గాని. పాపం ఈ పిల్ల కన్న తల్లి నా పాప ఎక్కడుందో చెప్పమని తెగ సతాయించేస్తుంది. చెప్తే 5 లక్షలు ఇస్తానని కూడా చెప్పింది. ఏదో నాది జాలిగుండె కాబట్టి నువ్విచ్చే 2 లక్షలతో సరిపెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఏం చేస్తావు, నిన్ను ఇబ్బంది పెట్టలేనుగా. ఆ తల్లి దగ్గర తీసుకుంటానులే. ఆగు, అంత పని చేయొద్దు. నా బిడ్డ నా నుంచి దూరం చేయొద్దు. నిజంగా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అయినా నన్ను ఈ విధంగా పీడించడానికి నీకు మనసులా వస్తుంది? నిన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది తల్లి. కానీ ఏం చేస్తాం, ఆవు గడ్డితో స్నేహం చేస్తే కడుపు మాడుతుందిగా. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఆ బిడ్డ తల్లి దగ్గరే డబ్బు తీసుకుంటాలేమ్మా. వద్దు, నేనే ఇస్తాను. కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. సమయం చూసి డబ్బు సర్దుతాను. నేను అర్థం చేసుకోగలనమ్మా. పాపం భర్త చాటు భార్య కదా, మరి భర్త కళ్ళు కప్పి డబ్బు తేవాలి. కానీ ఆలస్యం చేస్తే రేట్లు పెరిగిపోతాయి. అసలే సిమెంటు ఈ రోజు ధర రేపు ఉండదు. మరి ఆ బరువు నీ మీదే పడుతుంది తల్లి. సరేలే, వీలైనంత త్వరగా సర్దుతాను. మా మంచి తల్లే, త్వరగా సర్దు తల్లి. ఒరే భద్రయ్య, మొత్తానికి నువ్వు ఇంటివాడివి కాబోతున్నావురా. ప్రియమ్మ గారిచ్చే డబ్బులతో ఇల్లు కట్టేసుకుంటే కింది భాగం అద్దెకిచ్చి వచ్చిన అద్దె డబ్బులతో పై అంతస్తులో కాలు మీద కాలేసుకుని కూర్చొని ఏసీ కుసింత లేకుండా హాయిగా బతికేయచ్చురా.
ఏంటమ్మో గంగామంగా సినిమాల్లాగా డబల్ పోజా? ఇన్స్పెక్టర్ తల్లు, ఈ దెబ్బతో నువ్వేని అర్థమైపోయింది తల్లు. బుద్ధి తక్కువై నిన్ను పలకరించాను. నన్ను వదిలే తల్లి, వదిలే తల్లు. ఏరా ఏంటి ప్రియనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నావు? ప్రియమ్మ గారా? ఆవిడెప్పుడు కలిసాను తల్లి. కలవలేదా? లేదమ్మా. గుర్తొచ్చిందమ్మా, ఇందాక ప్రియమ్మ గారు ఇటు పోతూ కనపడ్డారు. నా గొంతు తడారిపోయింది కదా అని నోరు తడుపుకోవడానికి 4 రూపాయలు అడిగానమ్మా, అంతే. నన్ను వదిలే తల్లి, నా మాట నమ్ము తల్లి. నీ నాటకాలు నా దగ్గర కాదు, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇంకొక్కసారి ప్రియమ్మ గారిని డబ్బులు అడిగేవని నాకు తెలిసిందనుకో, ఏం చేస్తానో తెలుసా? నిన్ను అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తాను. నీ శవం చూద్దామన్నా దొరకదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అమ్మమ్మమ్మ, ఎంత మాట! జరగబోయేదేదో సినిమా స్కోప్లో చూపించావు కదా తల్లి. ప్రియమ్మ గారి జోలికి ఇంకెందుకు వస్తాను? చచ్చినా రాను. వస్తే చస్తాను కదా. అమ్మా, 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 ఏమైందమ్మా? సీతాలు, అమ్మకేమైంది? మీరు బయటకెళ్ళినప్పుడు అమ్మకి ఆయాసం వచ్చి కంగారు పడుతుంటే నేనే డాక్టర్ గారికి ఫోన్ చేశానమ్మా. డాక్టర్, ఇప్పుడేం పర్వాలేదు. బీపీ డౌన్ అయింది, ఇంజెక్షన్ చేశాను. భయపడవలసిన పనేం లేదు. మాధవి గారు, మీకు కొన్ని మందులు రాసిస్తాను, రెగ్యులర్గా వాడుతూ ఉండండి. డాక్టర్, అమ్మకేం కాలేదు కదా? ఏం లేదు మాధవి గారు, అమ్మకేం భయం లేదు. అయినా మీ మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే టైంకి మందులు ఇచ్చి మేము కేర్ తీసుకుంటాం కదా. నో డాక్టర్, ఐ విల్ టేక్ కేర్. అది కాదు, మీ డ్యూటీ వల్ల అమ్మని చూసుకోవడం ఇబ్బందిగా ఉంటుందేమోనని చెప్పానంతే. నాకెలాంటి ఇబ్బంది లేదు డాక్టర్. కాకపోతే క్లినిక్ నుండి ఇక్కడికి వచ్చి అమ్మని చెక్ చేసి వెళ్ళాలంటే బహుశా మీకు కష్టంగా ఉంటుందేమో. అది మీకు ప్రాబ్లంగా ఉందనుకుంటే నేను వేరే డాక్టర్ని చూసుకుంటాను. నో, అలాంటిదేం లేదు. అమ్మని చూసుకోవటంలో నాకెలాంటి ఇబ్బంది లేదు డాక్టర్. బాధ్యత, బంధం, ఈ రెండూ నా దృష్టిలో 2 కళ్ళు లాంటివి. దేన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. మీరు రఫ్ పోలీస్ ఆఫీసరే అనుకున్నాను, కానీ మీ మనసింత సున్నితమని అనుకోలేదు మాధవి గారు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఓకే డాక్టర్, వస్తాను. ఇప్పుడు ఏం జరిగిందని సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఇంకా ఏం జరగాలి? ఏదైతే జరగాలనుకున్నావో అది జరగలేదు, ఏం జరగకూడదనుకున్నావో అదే జరిగింది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది సుందరం. ఆ రాజేంద్రని వైజయంతి దగ్గర డ్రైవర్గా చూసేసరికి తెగ సంబరపడిపోయాను. వెంటనే ప్లాన్ వేసి నాకు కారు డ్రైవర్గా మన ఇంటికి వచ్చేలా చేశాను. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రియవాణ్ణి చూసి కుమిలిపోవాలి. ఆ విషయం భువనకి తెలిసి కుమిలి కుమిలి ఏడ్వాలి. వీళ్ళిద్దరి మధ్య రాజేంద్ర కృంగిపోవాలి. ఓరి దుర్మార్గుడా, నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక్కసారి సంతోషంగా ఉండాలని ఆలోచించావా? కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. నేననుకున్నట్టే ప్రియ రాజేంద్రను చూసి కుమిలిపోయింది. కానీ ఇంతలోనే మన ఇంట్లో ఉన్నాడే విభీషణుడు. ఎవరు సార్? మీ తమ్ముడు సూర్య గారా? వాడే. ఆ రాజేంద్ర మహానుభావుడని, తన అన్న కూతురి క్షేమం కోసం త్యాగం చేసి డ్రైవర్గా మారిన కలియుగ పురుషుడని చావు కబురు చల్లగా మోసుకొచ్చాడు. బహుశా ఇలాంటి విషయాల్ని చావు కబురు అనరు అనుకుంటా, శుభవార్త అంటారని. సుందరం!
బహుశా ఇలాంటి విషయాల్ని చావు కబురు అనరు అనుకుంటా, శుభవార్త అంటారని. సుందరం, ఏదిరా శుభవార్త? మన శత్రువు ఆ రాజేంద్రని పొగడం శుభవార్త. ఆ సూర్యాగాడే అనుకుంటే నువ్వు కూడా నాకు శత్రువుగా మారావు. శివశివ శివశివ, ఎంత మాట! మీ ఉప్పు తింటున్నవాణ్ణి మీకు ద్రోహం చేయగలనా? అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు సుందరం. ఆ అవినాష్ మీద వైజయంతి పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవడానికి, వైజయంతి రాజేందర్ని డ్రైవర్గా పెట్టుకోవడానికి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య వేరే ఏదైనా సంబంధం ఉందా? లేకపోతే రాజేందర్ని డ్రైవర్గా ఎందుకు పెట్టుకుంటుంది? ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసే ఉంది. పచ్చ కామర్లు వచ్చినాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అందుకే ఈ ప్రపంచంలో అందరికీ తనకున్న బుద్ధులే ఉన్నాయనుకుంటాడు ఎర్రోడు. ఆ మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి డ్రైవర్గా ఉండి శత్రు సంహారం జరిపించినట్లే ఈ కలియుగంలో కూడా రాజేంద్ర గారు వైజయంతికి డ్రైవర్గా ఉన్నారనుకుంటా సార్. అంటే నీ ఉద్దేశంలో ఆ రాజేంద్ర వైజయంతికి డ్రైవర్గా ఉండి నన్ను చంపుతాడనా? అబ్బేబే, శత్రువులని అన్నాను గాని మీ పేరు చెప్పానా సార్? నోర్మోయ్, నీ అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. అసలే మూడాఫ్లో ఉన్నాను, మరింతగా రెచ్చగొట్టద్దు. వెళ్ళు. వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. అమ్మా, రాత్రి నుండి ఏం తినలేదు. పదండమ్మా, భోంచెద్దురు గాని. వద్దు, నాకేమీ తినబుద్ధి కావడం లేదు. అలా అంటే ఎలాగమ్మా? చూడండి ఎంత నీరసంగా కనిపిస్తున్నారో. ఇలాగైతే మీ ఆరోగ్యం పాడైపోతుంది. రండమ్మా. వద్దంటే నీకు అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవారైపోయారు. పో, అవతలికి పో, నన్ను విసిగించొద్దు. ఆయా, సారీ ఆయా, మనసేవి బాగోలేదు. ఏదో చిరాకులో ఉండి అనవసరంగా నీ మీద అరిచాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దమ్మా, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. మమ్మీ, ఏంటమ్మా? మనం కూడా వెళ్దాం మమ్మీ. ఎక్కడికమ్మా? హాస్పిటల్కి. మాట్లాడవేంటి మమ్మీ? నిన్న మా స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా. మా ఫ్రెండ్ తలకి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ చూడ్డానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాం మమ్మీ. చెప్పు మమ్మీ, వెళ్దామా? సరే వెళ్దాం. వెళ్ళి రెడీ అవ్వు. ఆయా, పాపని రెడీ చేయి. సరేనమ్మా, పదమ్మా. డాక్టర్, డాక్టర్, ఏమైంది సిస్టర్? అవినాష్ గారికి ఊపిరాడడం లేదు. తనుకుతాం, తనుకుతాం, తనుకుతాం.